సో చూసారు కదా, ఇదే మన రూమ్. నైట్ మనం ఉన్న లొకేషన్ ఇదే. ఫస్ట్ మేము టాంపాలో యార్క్ సిటీకి వెళ్తాము. చికెన్ శాండ్విచ్, సో అండ్ కేల్ సాలెడ్. వీఆర్ ఆన్ ద వే టు గో టు టాంపా. ఇప్పుడు వెదర్ అయితే ఇక్కడ బాగా క్లౌడీగా ఉంది, ఇంకా వర్షం పడే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ పార్క్ దగ్గర ఉన్నాము టాంపాలోని. ఈ లొకాలిటీ చూస్తుంటే నాకు మా ఊరు వైజాగే గుర్తొచ్చిందండి. మాట ఇస్తాడు మనోడు. ఇవి చూడండి ఎంత బాగుందో. తినే ఇక్కడ ఈ స్టోర్ పెట్టి అమ్ముతుంది అనమాట. అలిగేటర్ హెడ్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. దీని మీద ఎక్కదా అనుకున్నా, ఎల్లకి సాహసం చేసి ఆడు పక్కల్లో ఆడుకో అన్నాడు. అక్కడ బాగా విండిగా ఉంది. ఏమన్నా ఉందా అసలు, బీభత్సంగా ఉంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఇదో ఈ బార్ అయితే సెక్సీ ఉంది అసలు. మేము రాకీ వే గ్రిల్ అనే దానికి వచ్చాం అనమాట. వీళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్లోనే బోట్స్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ ఫుడ్ అండ్ ట్రావెల్స్. నిన్న నైట్ మనము టిఫ్టన్ జార్జియాలోని స్టే చేసాము. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2 hours 30 minutes ఉంది మనకు టాంపా. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. మేము స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి. సో స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత టాంపాలో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో అవర్ డే 2 జర్నీ స్టార్టెడ్. ఓకే, సో నైట్ రూమ్లో ఉన్నాను చెప్పాను కదా. మోస్ట్లీ వచ్చిన తర్వాత బాగా టైర్డ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన బిర్యానీ తిన్నాం. బిర్యానీ అయితే ఘోరంగా ఉంది బాసు, మామూలుగా లేదు. ఎలా అంటే అసలు అది బిర్యానీయా పులావ్ రైసా, అసలు పులావ్ రైస్ కూడా అనకూడదు దాన్ని. ఎక్కడ కొన్నాము ఏం కొన్నామో కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోని. అస్సలు బిర్యానీ అయితే అస్సలు బాగాలేదు బాసు. మటన్ బిర్యానీ అయితే చాలా దారుణంగా ఉంది, నాకు నచ్చలేదు బేసికలీ. అండ్ ఫుల్ రైస్ మీద రెడ్ కలర్ ఉంది, కలర్డ్ రైస్ లాగా అనిపించింది. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ దట్ మీల్. సో ఎనీవేస్ అయిపోయిన తర్వాత నైట్ పడుకొని ఇప్పుడు మార్నింగ్ లేచాము. ఫ్రెష్ అప్ అయిపోయాను కంప్లీట్లీ. అండ్ యూ కెన్ సీ ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ. సో ఇప్పుడు ఏంటంటే మనము స్టార్ట్ అయిపోదాం ట్రిప్కి. అండ్ మనం రూమ్ కూడా చెక్అవుట్ చేయాల్సిన టైం వచ్చేసింది. సో చెక్అవుట్ చేసేద్దాము. మీకు రూమ్ ఒక రఫ్ గ్లిమ్స్ చూపిస్తాను అసలు ఎలా ఉంది ఏంటి ఏ రూమ్ అని చెప్పి. మేము ఏంటంటే ఒక కింగ్ 2 bed తీసుకున్నాం బేసికలీ. అంటే 2 queens వస్తాయి. ఇది హాలిడే ఇన్. కొంచెం బాగుంది రూమ్ అయితే, నచ్చింది. మంచి వాటర్, కొంచెం హాట్ వాటర్ అన్నీ బాగానే ఉన్నాయి. సో రూమ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. సో ప్లెజెంట్గా నిద్ర పట్టింది నాకు నైట్. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒకసారి రూమ్ చూపించేస్తాను. చూపించిన తర్వాత మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చూసారు కదా, ఇదే మన రూమ్. కొంచెం గలీజ్గా ఉంది, ఏమనుకోవద్దు. అండ్ ఇప్పుడే లేచాం కదా. స్క్రీన్ కూడా ఇచ్చాడు. నైట్ ఏం టీవీ చూడలేదు, ఒక ఫ్రిడ్జ్. గాయస్ నైట్ మనం ఉన్న లొకేషన్ ఇదే, హాలిడే ఇన్. ఇదే మన కారు. మన బాయ్స్ రెడీ అవుతున్నారు. ఇది చూసారా, యూఎస్లోని గ్రాస్ ఎందుకు అంత నీట్గా ఉంటుందని దానికి. సో ప్రతి ఒక్క ప్రైవేట్ ప్రాపర్టీకి ఇలాగే గ్రాస్ కట్ చేస్తారనమాట. గ్రాస్ కట్ చేసి దాన్ని అడ్జస్ట్ ట్రిమ్ చేసి ఆ సైడ్ అంతా బ్లో చేస్తారు. సో ఆ ఏరియా అంతా కూడా బ్లో చేసి చూసారా, మొత్తం రోడ్డు మీద గడ్డే లేదు. సో అలా ఒక ప్రాపర్టీని క్లీన్గా ఉంచుతారు ఇక్కడ. సో మనం ఈ లొకేషన్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. ఓకే, ఆన్ ద వేలోని ఏదైనా స్టార్బక్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా మెక్డీలో కానీ ఏదైనా మిల్క్ షేక్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నా. తీసుకొని ఇంక అక్కడిని అది తాగేసి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. బికాస్ టైం లేదు కదా, మనం రీచ్ అయ్యేటప్పటికి లేట్ అవ్వకూడదు. ఓకే, సో గైస్ మనం స్టార్ట్ అయిపోయాము టాంపాకి.
ఆన్ ద వేలో ఉన్నాం టాంపాకి. ఫస్ట్ మనము యార్బ్ సిటీయే కదా, ఫస్ట్ మేము టాంపాలో యార్బ్ సిటీకి వెళ్తాము. యార్బ్ సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ చూసి అక్కడ డిసైడ్ అవుతాం నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది. ఓకే, డ్రైవ్ అయితే స్మూత్గా ఉంది. ప్రజెంట్ అయితే ట్రాఫిక్ అలాంటివి ఏం లేవు. సో హోప్ మేము టైంకి రీచ్ అయిపోతాం అనుకుంటున్నాం. మాకు ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 hours 50 minutes అట్లా ఉంది జర్నీ. సో ఎందుకంటే మేము కొన్ని స్టాప్స్ తీసుకుంటున్నాం మధ్యలో, ఆ స్టాప్స్ వల్ల. ఇప్పుడు మనం చిక్ఫిల్లేకి వచ్చాము. చూసారా, బ్రేక్ఫాస్ట్కి చిక్ఫిల్లే ప్లేస్ ఇది. చిక్ఫిల్లే అనేది ఒక శాండ్విచ్ ప్లేస్ అనమాట. సో మీరు ఏమైనా శాండ్విచెస్ ఆర్డర్ చేసుకోవచ్చు ఇట్లా. సో గైస్, మనం ఆర్డర్ చేసాం కదా ఫుడ్, ఇదిగోండి. ఇది హైబిస్కస్ స్ట్రాబెరీ స్ప్రైట్ అనమాట. ఇదేమో వెనిలా మిల్క్ షేక్ చిక్ఫిల్లే నుంచి, అండ్ ఇది కోక్. అండ్ మనం ఏమేమి ఆర్డర్ చేసామంటే నగ్గెట్స్, స్పైసీ శాండ్విచ్స్, ఈ కేల్ క్రంచ్ సాలడ్ అని ఒకటి ఉంటుంది, సూపర్ ఉంటుంది. అది చూపిస్తాను మీకు. కేల్ అనేది ఏంటంటే ఒక లీఫీ వెజిటేబుల్ అనమాట. దాన్ని కొంచెం క్రిస్పీగా చేసి దానిలో పీనట్స్ అన్నీ వేసి ఒక సాలడ్లో ఇస్తారు. చాలా బాగుంటుంది, వెరీ హెల్దీ. అండ్ మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా శాండ్విచ్సే మోస్ట్లీ. సో తిన్నప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, గాయ్స్, ఇప్పుడు ఇది చూసారు కదా, ఇదే కేల్ సాలడ్ అనమాట. ఇదంతా కేల్, ఒక లీఫీ వెజిటేబుల్. దీన్ని మంచిగా వాష్ చేసి దీన్ని ఆలివ్ ఆయిల్ కొంచెం వెనిగర్ వేసి దీనిపైన వేసారు చూసారా, దీన్ని కోస్లా అంటారు. ఓకే, అండ్ దీనిలో వేసుకోవడానికి మనకి రోస్టెడ్ ఆల్మండ్స్ ఇచ్చారు చూసారా, వెరీ హెల్దీ. ఇదే స్పైసీ చికెన్ శాండ్విచ్, సో అండ్ కేల్ సాలడ్, ఈ రెండే మా బ్రేక్ఫాస్ట్. సో బేసికలీ మోస్ట్లీ లంచ్ స్కిప్ చేస్తా, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుంది. మేము బయట కూర్చొని కార్లోనే తినేస్తున్నాము. సో మేము ఆల్మోస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రైట్ అప్ యార్బ్ సిటీ వెళ్ళిపోతాం. ఇప్పుడు చిక్ఫిల్లే అని చెప్పాను కదా మేము తిన్న బ్రేక్ఫాస్ట్. ఇదైతే కొంచెం మీకు ప్రాపర్గా సఫిషియెంట్గా అనిపిస్తుంది రాదర్ దెన్ అదర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ఇది కొంచెం బాగా అనిపిస్తుంది. ఇందులో కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉంటాయని నా ఫీలింగ్. ఈసారి ఎప్పుడైనా మీరు తినాలనుకుంటే చిక్ఫిల్లే ట్రై చేయండి. ఓకే, ఎస్పెషల్లీ చిక్ఫిల్లే సాస్ చాలా బాగుంటుంది. గాయ్స్, మనం ఫ్లోరిడా స్టేట్లోకి ఎంటర్ అయిపోయాము. వీఆర్ ఫైనలీ ఇన్ ఫ్లోరిడా. సో we are on the way to go to Tampa. గైస్, మనము ఫ్లోరిడాలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా ఒక 2 hours టాంపా రీచ్ అవుతాము. మనం ఒక క్విక్ పిట్ స్టాప్ తీసుకున్నాం అనమాట గ్యాస్ కోసము. గ్యాస్ కొట్టిస్తున్నాం మన కార్కి. గైస్, ఇప్పుడు మనము టాంపా ఎంటర్ అయ్యాము. ద పోర్ట్ టాంపా బే. ఇక్కడ నుంచి డౌన్ టౌన్ వెళ్తున్నాము. సో డౌన్ టౌన్లోని బ్లాస్ట్ స్ట్రీట్కి వెళ్తున్నాము. ఇప్పుడు వెదర్ అయితే ఇక్కడ బాగా క్లౌడీగా ఉంది. ఇంకా వర్షం పడే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సో నేనైతే ఏదో ప్లాన్ చేశాను ఇక్కడ. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు, బట్ స్టిల్ నా బెస్ట్ నేను చేస్తాను. సో స్టే ట్యూన్, ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మనం టాంపాలో ఉన్నాము. టాంపాలోని బ్యాలెస్ట్ పార్క్ లో ఉన్నాం అనమాట. ఇది ఒక బీచ్ పార్క్. సో మీకు టాంపాలో చూడడానికి చాలా ఉన్నాయండి. యార్బ్ సిటీ అని ఒకటి ఉంటది, అక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటది. సో ఈ రోజు మోస్ట్ ప్రాబబ్లీ మండే కాబట్టి నైట్ లైఫ్ ఎంతవరకు కవర్ చేయగలనో నాకు తెలియదు. మోస్ట్లీ కవర్ చేస్తే చేస్తాను, లేకపోతే లేదు. తప్పుగా తీసుకోవద్దు. ఈ బ్యాలెస్ట్ పార్క్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ కమ్యూనిటీలో ఉన్న పబ్లిక్ బీచ్ అన్నమాట. సో ఇక్కడికి ఎవరైనా రావచ్చు. బీచ్ వాక్వే ఉంది సరే, అక్కడ ఆ వాక్ వేలో ఫిషింగ్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీతో పాటు వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి అదృష్టం ఉండాలండి. నేను ఇప్పటి వరకు ఇక్కడ రావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో అవన్నీ ఒకేసారి మర్చిపోయానండి. బికాజ్ నేను బై రోడ్ వచ్చాను, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఇక్కడికి వచ్చి కూర్చోగానే ఆ స్ట్రెస్ అంతా పోయిందనమాట నాకు. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఈ బీచ్ ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, మా ఊరు వైజాగే గుర్తొచ్చిందండి. అక్కడికి వెళ్ళంగానే ఆ బీచ్, సాయంత్రమైన గాలి, ఆర్కే బీచ్ దగ్గర గట్టు మీద కూర్చొని అలాగా బీచ్ చూస్తుంటూ పక్కనే మురి మిక్చర్ కొనుక్కొని తింటూ ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తుంటే జీవితం ఎంత బాగుండేదో అనిపిస్తుందండి. అక్కడ కన్న కలలే నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చాయి. నాకైతే హ్యాపీగా ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో పాటు ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి. ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇంత అందమైన నేచర్ మనకి ఇవ్వడమే కాదు, అది చూడడానికి నాకు ఇచ్చిన 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత హ్యాపీగా ఉంది నాకు ఈ లొకాలిటీలో కూర్చుంటే. సో హోప్ మీరు కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ మనము క్లియర్ వాటర్ బీచ్కి వెళ్ళిపోదాం, ఓకే. చూసారు కదా, మనం క్లియర్ వాటర్ బీచ్కి వచ్చాము. ఇక్కడ నేను మీకు సన్సెట్ కవర్ చేద్దామని చాలా ట్రై చేశాను, కానీ అది కుదరలేదు. ఎందుకంటే ఎప్పుడూ నిప్పులు కురిపించే ఫ్లోరిడాలోని ఈరోజు వర్షం పడింది. సో ఎండలు మండిపోతాయి ఫ్లోరిడాలో, అలాంటిది ఈరోజు వర్షం పడింది. సో క్లైమేట్ కూడా మనకి సహకరించలేదు, అనుకూలించలేదు కూడా. సో అందుకనే మీ అందరికీ ఇక్కడున్న పియర్ 60 కానీ అండ్ ఇక్కడ దగ్గర ఉన్న క్లియర్ వాటర్ బీచ్ దగ్గర ఉన్న వాక్వేస్ ఏమైనా ఉంటే అవన్నీ మీకు చూపిస్తాను, అండ్ స్ట్రీట్స్ కూడా చూపిస్తాను, ఓకే. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ బయట చాలా వరకు పబ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, లైవ్ బార్స్. బాగా అందంగా ఉన్నాయి కదా. ఇది బేసికలీ స్ట్రీట్ మన అంటే టాంపా బీచ్ ఉంది కదా, టాంపా బీచ్ దగ్గర మీకు ఇది ఒక కైండ్ ఆఫ్ సైడ్ వాక్ అనమాట. ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుందంట. బట్ మనం వచ్చిన వీక్ డే కాబట్టి అంత ఉండకపోవచ్చు, బట్ స్టిల్ పీపుల్ ఆర్ అరౌండ్, మనం చూడొచ్చు. గైస్ చూసారు కదా, మనము పియర్ 60 దగ్గర ఉన్నాము. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ నైట్ టైమ్. ఇప్పుడు ఇక్కడ పియర్ వాక్ ఉంది బేసికలీ. ఈ పియర్ వాక్ మీద నడుద్దాం, ఓకే. అక్కడ ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూడండి, ఆర్ట్ వేస్తున్నారు వీళ్ళు. ఆర్ట్ వేస్తున్నాడు మనోడు, భలే ఉంది అసలు.
$5 అంట. ఇక్కడ చూసారా స్టోన్స్, చూసారు ఎంత బాగున్నాయి అవి. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి సీలో దొరికిన స్టోన్స్ని వాళ్ళు థ్రెడ్తోని అల్లి అమ్ముతున్నారనమాట. ఇంకొన్ని బ్రాస్లెట్స్ ఇవన్నీ చూసారా. యా, ఇవి చూడండి ఎంత ఎంత బాగుందో. వావ్, ఒకదాన్ని మించి ఒకటి. అసలు ఇది చూడండి ఎంత నీట్గా చెక్కారో వీళ్ళు, సూపర్ కదా. సో ఈ స్టోర్ చాలా బాగుంది. సో తినే ఇక్కడ ఈ స్టోర్ పెట్టి అమ్ముతుంది అనమాట. సో వాట్ వాజ్ యువర్ నేమ్? My Instagram is Celestial Hippie Macrame. Oh, nice. So is it your hobby? No, I do this as a business. Oh, This is all I do for work. Yeah. Oh, it's all you do for work. Yes. Very nice actually. Thank you. I appreciate you. Thank you. Yeah. Like Yeah. what are these stones? So they're all different stones, and they have metaphysical properties depending on the one that you want to know about. Yes. I work with seashells too. I like adding chains to my jewelry. Everything is heat seared at the on the back, so nothing will come off. You can take them in the water with you. You can bathe with them. They're very strong. They strongly hold. Okay. And then all of my jewelry is made with brass, like these chokers. They're very flexible. Sorry, they're very flexible and they won't tarnish. Yes. Nice. Thank you. Thank you. You're welcome. Thanks for the info. యా, ఇవి ఏరో హెడ్స్ అంటారంట దీన్ని. సో ఆమె స్వయంగా చేసిందంట ఆమె. అదే చెప్తుంటాను, ఇది ఓన్లీ ఫర్ మెన్ అంట. చాలా బాగున్నాయి. నైస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకొక స్టోర్ ఉంది చిన్నది, చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో. ఇవన్నీ గ్లో కోల్స్ అంట, చూడండి ఒకసారి. గ్లో కోల్స్. సెంటెడ్ క్యాండిల్స్ కూడా చేశారు వీళ్ళు, చాలా బాగున్నాయి. నైస్ స్టోర్, చాలా బాగుంది కదా. మన వైజాగ్లో గవ్వలు ఉంటాయి కదా, గవ్వలకి అలంకరణ చేశారనమాట. ఇవి టైప్స్ ఆఫ్ శాండ్స్ అందులో వేసుకుంటారు వాళ్ళు. చూసారా పెద్ద పెద్ద గవ్వలు, అంటే ఇది శంఖాలు అంటారు చూసారా, అవి మన వైజాగ్ బీచ్లో దొరుకుతాయిగా. సూపర్ ఉంది, అమ్ముతున్నాడు ఆయన. సో ఇక్కడ పియర్ మీద ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్ అయితే అల్టిమేట్ ఉంది బాసు. అంటే బీచ్ పియర్ ఉంటుంది చూసారా, పియర్ పైన ఉందన్నమాట. సో ఇక్కడ చూసారా అన్ని కైండ్ ఆఫ్ యాక్సరీస్ ఉన్నాయి, సూనియర్స్ ఉన్నాయి. నాకు ఇది బాగా నచ్చింది బేసికలీ. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఫిష్ హుక్స్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. చాలా బాగుంది కదా, ఫిష్ హుక్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి క్రాకడైల్ హెడ్స్. క్రాకడైల్ హెడ్స్ చూసారు ఎలా ఉన్నాయో, సూపర్ ఉన్నాయి కదా. చిన్న క్రాకడైల్ పిల్లల హెడ్స్ అవి, సూపర్ అండి, సూపర్ ఉంది ఇది. ఇవన్నీ కాఫీ కప్స్. ఇవన్నీ కాఫీ కప్స్ $11 అంటే $12 ఉంది ఆల్మోస్ట్. బాగున్నాయి కదా. ఈ కాఫీ కప్పులు కాదు కానీ ఇవి పగిలిపోతాయేమో. ఫ్రిడ్జ్ పైన ఉన్న మ్యాగ్నెట్ ఏదైనా తీసుకుని వెళ్తా. ఇంకేమైనా ఉంటే చూద్దాం. మంచిది, చిన్నపిల్లల బొమ్మలు. స్టోర్ మొత్తం చూడండి ఎంత బాగుందో. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటో తెలుసా,
వైట్ పెరల్ బాల్స్ ఉన్నాయి చూసారా, ఇవి నచ్చాయి. ఇవి లావా రాక్ ఉంటుంది చూసారా, లావా రాక్తో చేస్తారు ఇది, లావా రాక్తో చేస్తారు అది. ఇక్కడ అన్ని బట్టలు కూడా అమ్ముతున్నారు. యా, మనకు కావాల్సింది ఇదే. చూసారు ఎన్ని ఉన్నాయా. నాకు ఈ కిచెన్ బాగా నచ్చింది, ఇది తీసుకుంటా. భలే ఉంది కదా కిచెన్. సో ఇలా ఉన్నాయి. ఇక్కడ షార్ట్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా సూవినీర్స్ ఉన్నాయి. అంత డెలికేట్గా తీసుకెళ్ళకూడదు అని అనుకుంటున్నా. సో యా, సన్ గ్లాసెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. కలర్డ్ బాల్స్, పెయింటింగ్స్. ఇది గవ్వలు ఉన్నాయి సరే, గవ్వకి పెయింట్ వేశారు, బాస్కెట్బాల్ కలర్, మళ్ళీ వేరే వేరే కలర్స్ వేసారు అనమాట దీనికి, గవ్వలకి. భలే ఉంది అసలు. చూసారా, స్టార్ ఫిష్. చాలా బాగున్నాయి కదా, కూల్గా ఉంది. నచ్చింది నాకు, బాగా నచ్చింది ఇది, బాగా అనిపిస్తుంది ఇది. అసలు ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా. యా, అది గైస్ ఇప్పుడు మన పియర్ 60 క్లియర్ వాటర్ బ్రిడ్జ్. ఈ స్ట్రీట్ మొత్తం కూడా రెస్టారెంట్స్, షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అటువైపు వెళ్ళి చూద్దాము, రోడ్ క్రాస్ చేసుకొని. ఓకే, ఇది సర్ఫ్ సైడ్ ట్యాప్ హౌస్ అంట. చూద్దాం. ఈ ప్లేస్ అయితే నచ్చింది నాకు బయట నుంచి. లోపల ఏం ఫుడ్ ఉంటుందో తెలీదు, బట్ ఒకసారి వెళ్ళి తర్వాత ఈ స్ట్రీట్ కవర్ చేసిన తర్వాత ఇక్కడికి వద్దాం. అసలు ఏమన్నా ఉందా, అసలు బీభత్సంగా ఉంది అసలు ఎక్స్పీరియన్స్ అయితే. ఎవరికైనా ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించేసుకోవాలంటే ఇక్కడ రావచ్చు. సూపర్గా ఉంది స్టోర్ అయితే. ఇంకో బెన్ అండ్ జెర్రీస్ ఐస్ క్రీమ్ షాప్ భలే ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినే ఓపిక లేదు, బట్ షాప్ అయితే బాగుంది. ట్రావెలింగ్ కాదు కానీ మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ వీధుల్లో నడడం బీభత్సమైన వాకింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక పేరు మీద చూసాం చూసారా, ఒక స్టోర్, అలాంటి స్టోర్ ఇది కూడా. అన్నీ ఉంటాయి ఇందులో, బ్రేస్లెట్స్, చైన్స్, రింగ్స్, టీ-షర్ట్స్. Good job. John was up there, John. I'm not sure what the name of that song was, but it was in John. Guys, చూసారా, క్లియర్ వాటర్ బీచ్ స్ట్రీట్ అనమాట ఇది. అక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. క్లియర్ స్కై అని ఒకటి ఉంది ఇక్కడ బార్, అక్కడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, లైవ్ మ్యూజిక్ ఉంది. గైస్ చూసారు కదా, ఇప్పుడు మేము రాకీ వే గ్రిల్ అనే దానికి వచ్చామన్నమాట. సో డిన్నర్ చేయడానికి. ఇది బీచ్ దగ్గర ఉన్నది. వీలైతే మనకి దీనికి అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. అవుట్డోర్ సీటింగ్లో కూర్చొని మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుందాము. ఏం ఫుడ్ తిన్నామో నేను చూపిస్తా. ఓకే, అండ్ ఈరోజు బడ్జెట్ ఎంత అయిందో డిస్కస్ చేసుకుందాం.
రెస్టారెంట్ 10 o'clockకి క్లోజ్ అంట. సో మాకు 10 minutes టైం ఇచ్చారు ఫుడ్ ఆర్డర్ చేసుకోమని. ఆర్డర్ చేసుకుంటున్నాము. ఫుడ్ వచ్చాక ఏం ఆర్డర్ చేశానో చూపిస్తాను. అండ్ ఇదంతా అవుట్డోర్ సిట్టింగ్, చాలా బాగుంది కదా. నేను చాలా 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 టైర్డ్ అయిపోయి ఉన్నాను. దగ్గరలో ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చాము. ఫుడ్ ఆర్డర్ చేసాము, ఆ ఫుడ్ వస్తుంది, ఆ ఫుడ్ తిందాం అనుకుంటున్నా. ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ నాకు మేము మార్నింగ్ అక్కడ రూమ్ చెక్అవుట్ చేసాం కదా, రూమ్ చెక్అవుట్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 4 hours డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము టాంపాకి. మనం బ్లాస్ట్ పాయింట్ బీచ్కి వెళ్ళాము. ఆ బ్లాస్ట్ పాయింట్ బీచ్లో బీచ్ చూసాం కదా, అది మీకు నచ్చే ఉంటుంది. సో ఆల్మోస్ట్ డ్రైవ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాము, అక్కడ రీచ్ అవుట్ అయ్యాము. ఆ ప్లేస్ అయితే సూపర్బ్ ఉన్నది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోలో. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు క్లియర్ వాటర్ బీచ్ చూపించాను కదా. సో ఐఎమ్ రియలీ సారీ గైస్. నేను వచ్చినప్పుడు చాలా లేట్ అయిపోయింది. సారీ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువ ఉంది. కాకపోతే నేను వచ్చినప్పటికి చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయేసరికి నాకు లైట్ దొరకలేదు. సో దట్ నేను బీచ్ అంత బాగా కవర్ చేయలేకపోయాను. బట్ మీకు అక్కడ ఉన్న పియర్ 60 వ్యూ అంతా చూపించాను కదా. సో అక్కడ స్ట్రీట్స్ ఎలా ఉంటాయని చూపించాను కదా. సో అదే మోస్ట్లీ నేను కవర్ చేయగలిగాను నైట్ టైమ్. సో ఐఎమ్ సారీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చాము తినడానికి. ఇక్కడ తినేస్తాము. అండ్ మధ్యాహ్నం మేము ఫుడ్ తినలేదు, ఓన్లీ చిక్-ఫిలే మాత్రం తిన్నాం అనమాట. సో మా అందరికీ $60 ఎంత అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెస్టారెంట్కి వచ్చాం కదా, క్లియర్ వేవ్ అనేది గ్రిల్. ఈ రెస్టారెంట్లోని ఫుడ్ ఆర్డర్ చేసాము. ఆ ఫుడ్ ఏంటో మీకు చూపిస్తాను. సో గైస్ మన ఫుడ్ వచ్చేసింది. ఇదేంటి బస్సు? మాహీ శాండ్విచ్, మాహీ చికెన్ శాండ్విచ్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది క్రాబ్ ఫ్రైస్ అన్నమాట. ఇవి ఎలపినో హష్ పప్పీస్. అండ్ నాది వచ్చేసి బఫలో చికెన్ శాండ్విచ్ విత్ చిప్స్. మనోడిది వచ్చేసి బఫలో చికెన్ శాండ్విచ్ విత్ ఫ్రైస్. అండ్ ఇది ఫ్రెంచీ ష్రింప్ బర్గర్ అంట ఇది. అండ్ మనోడిది కూడా ఫ్రెంచీ ష్రింప్ బర్గర్. బాగుంది. ఫుడ్ అయితే వచ్చేసింది, మేము తినేస్తున్నాము. చూసారా గైస్ ఎలా ఉందో పియర్ నైట్ విజన్. సూపర్ ఉంది కదా పియర్ మొత్తం. ఇదంతా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ బస్సు. ఓకే చూసారా, వీళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్లోనే బోట్స్. రేపటి ప్లాన్స్ ఏంటనేది రేపు చెప్తాను. ఓకే, అంటిల్ దెన్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.